నమస్తే సార్. ఆన్లైన్లో అడిషనల్ సెక్షన్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. మొట్టమొదటగా ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో అడిషనల్ సెక్షన్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మనం ముందుగా గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళి మనము BIEAP.APCFSS.in అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే మనకు ఈ విధంగా కనపడుతుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మన ఇంటర్మీడియట్ బోర్డుది పాస్ సైడ్ ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ సైట్లో చివరికి వస్తే ఇక్కడ అఫిలియేషన్ 2023-24 అని ఉంటుంది. అది పర్వాలేదు. దానిపైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మనకు ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఇదంతా మనం చేసాము, బాగా ఐడియా ఉంటుంది. ఈ మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టుకొని ఇక్కడ క్యాప్చా ఉంటుంది, దాన్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సైన్ ఇన్ కొట్టాలా. కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మొట్టమొదటగా మనము లింక్ 1 అనే దానిపైన క్లిక్ చేసి మనకి ఏ విధంగా అడిషనల్ సెక్షన్స్ కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ముందు లింక్ పైన క్లిక్ చేస్తే మీకు కాలేజీకి 2024-25 సంవత్సరానికి అడిషనల్ సెక్షన్స్ అవసరమా అని క్వశ్చన్ అడుగుతుంది అనమాట. ఎస్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్యాకల్టీ అవైలబుల్గా ఉన్నారు. నెక్స్ట్ ప్లింత్ ఏరియా ఉందా లేదా, ఉంది. ఎన్ని సెక్షన్లు కావాలి అనేది క్లారిటీగా చూసుకోవాలి. ఇది సెక్షన్ 1 అంటే ఒక సెక్షన్, సెక్షన్ 2 అంటే ఇది కూడా ఒక సెక్షన్, ఇది ఒక సెక్షన్, ఇది ఒక సెక్షన్, ఇది ఒక సెక్షన్. ఈచ్ వన్ ఒక్కొక్కటి ఒక సెక్షన్ అనమాట. మీరు చాలామంది లాస్ట్ ఇయర్ అడిషనల్ సెక్షన్ 5 అని సెలెక్ట్ చేసుకుని 5 సెక్షన్లు అప్లై చేసుకున్నామని అనుకున్నారు. అది తప్పండి. మనం ఏదైతే సెక్షన్ 1 అంటే ఒకటో సెక్షన్, సెక్షన్ 2 అంటే రెండో సెక్షన్, సెక్షన్ 3 అంటే మూడో సెక్షన్, అంటే ఒక్కొక్క సెక్షన్ను మనం సపరేట్గా ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని సెక్షన్లు ఒకటేసారి మనం యాడ్ చేసుకునే దానికి ఇక్కడ వీలు కాదు. కాబట్టి మనము అన్ని ఏదైతే మనకు ఎన్ని సెక్షన్లు కావాలంటే అన్ని సెక్షన్లు మనం యాడ్ చేసుకోవాలి. సపోజ్ 2 సెక్షన్లు కావాలనుకోండి, ముందు ఒకటో సెక్షన్ చేసుకోవాలి, తర్వాత 2 చేసుకోవాలి. 3 కావాలనుకోండి 1, 2, 3. అలాగే 4 కావాలనుకోండి 1, 2, 3, 4 టైమ్స్ యాడ్ చేయాలి. 5 సెక్షన్స్ కావాలంటే 5 టైమ్స్ యాడ్ చేయాలి. కాబట్టి ముందుగా మనకు సపోజు ఈ కాలేజీకి మనం ఒక 3 సెక్షన్లు అడిషనల్ సెక్షన్లుగా కావాలనుకుంటున్నాము. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా సెక్షన్ 1లో ఏ గ్రూప్స్, సైన్సా ఆర్ట్సా, సైన్స్. ఏ సెక్షన్లు కావాలి, ఎంపీసీ ప్లస్ బైపీసీ. మీడియం ఈఎం ఆర్ టీఎం. సబ్మిట్. ఓకే. ఇక్కడ అడిషనల్ సెక్షన్ 1 ఎంపీసీ బైపీసీ అని అడుగుతుంది. ఈ కాంబినేషన్లో ఒక సెక్షన్ యాడ్ అయింది అంటే మనకు ఎంపీసీ బైపీసీ ఈఎం టీఎం కలిపి 85 మందిని చేర్చుకోవచ్చు అని అర్థం. నెక్స్ట్ మళ్ళీ ఎస్ఎల్ పెట్టి రెండో సెక్షన్లో మళ్ళీ సైన్స్, మళ్ళీ ఈఎం టీఎం పెట్టుకొని ఇంకొక సెక్షన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఎస్ పెట్టాలి, మళ్ళీ ఎస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒక సెక్షనే కదా అని అందరూ ఒకటో సెక్షనే పెట్టుకుంటే ఇది తీసుకోదన్నమాట. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, ఆల్రెడీ ఉంది అని చూపిస్తుంది. సెక్షన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే ఒకటో సెక్షన్ ఆల్రెడీ ఉంది. ఒకటి అయిపోయినాక రెండో సెలెక్ట్ చేయాలి. అలాగే మనము ఇప్పుడు మూడో సెక్షన్ చేసుకోవాలి. మూడో సెక్షన్ ఆర్ట్స్ చేస్తాం అనుకున్నాం. ఎంఈసి, సిఈసి, హెచ్ఈసి కలిపి ఈఎం టీఎం కలిపి ఒక సెక్షన్ కావాలి. ఓకే, ఇట్లా మనం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకు కోర్సులు అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ బ్యాక్ ఆప్షన్ లేదు కాబట్టి ఇది మనకు మైనస్ పాయింట్. ఈ బ్యాక్ లాగౌట్ అయ్యి మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యేసి మళ్ళీ సెక్షన్ 2కి వెళ్ళి చేయాలన్నమాట.
సెక్షన్ 2లో ఏంటి, మీకు వొకేషనల్ కోర్సులు ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా కావాలా అని అర్థం. దీని అర్థం అవసరమైతే ఎస్, లేదంటే నో. నో అని కొట్టి సబ్మిట్ కొట్టడమే. ఎస్ అయితే ఎస్ అని పెట్టి అక్కడ ఏం కావాలా, ఎగ్జిస్టింగ్ కోర్సా న్యూ కోర్సా. ఎగ్జిస్టింగ్ కోర్స్ ఏది, లైవ్ స్టాక్ మేనేజ్మెంట్. ఎన్ని పారామెడికల్, నాన్ పారామెడికల్, అది నాన్ పారామెడికల్. ఏ మీడియము, ఇంగ్లీష్ మీడియం. నెంబర్ ఆఫ్ అడిషనల్ సెక్షన్ 1. సో యాడ్, ఈ విధంగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయి సబ్మిట్ కొడితే సరిపోతుంది. ఇది వొకేషనల్కి. ఇది సబ్మిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాగౌట్ అయ్యి మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో సైన్ ఇన్ కొట్టి క్లిక్ టు పే అఫిలియేషన్ ఫీజ్. ఇక్కడ ఏం చేయాలంటే మనము ఇది మీరు ఫీజు ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే, మీరు ఫస్ట్ 1వ సెక్షన్ 2వ సెక్షన్ ఫిల్ చేసిన తర్వాత, అంటే జనరల్ వొకేషనల్ అడిషనల్ సెక్షన్ అప్లై చేసుకున్న తర్వాత ఆర్ఐఓ గారు మీ యొక్క లొకేషన్ని క్యాప్చర్ చేస్తారా, ఓకే చేస్తారనమాట. అంటే మీరు మున్సిపాలిటీలో ఉన్నారా, మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నారా, గ్రామ పంచాయతీలో ఉన్నారా అని ఆర్ఐఓ కన్ఫర్మ్ చేస్తారు. అప్పుడు మాత్రమే మీకు అడిషనల్ సెక్షన్ ఓపెన్ ఫీజు కట్టడానికి ఓపెన్ అవుతుంది, అంతవరకు కాదు. ఇది అండి టోటల్గా ప్రాసెస్. కాబట్టి ఎన్ని సెక్షన్లు కావాలంటే అన్నిసార్లు మనము అడిషనల్ సెక్షన్స్ యాడ్ చేసుకోవాలి. ఒకటేసారి 5వ సెక్షన్ 4వ సెక్షన్ పెట్టి చేసుకోకూడదు. సో గమనించి చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.